అనుష్ గురించి కొన్ని మాటలలో మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట. ఓకేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ధనుష్ మనకందరికీ తెలిసిందే. వై దిస్ కొలవరి అనే ఒక పాటతోని చాలా అంటే చాలా ఫేమస్ అయిన పర్సన్. తర్వాత 3 మూవీ ఇంకా ఇక లవర్స్కి అయితే చాలా అంటే చాలా ఇష్టమైన సినిమా. ప్రతి ఒక్కరికి ఒక ఇష్టమైన సినిమా ఉంటుంది కదా, అలా 3 మూవీ కూడా అంత ఇష్టమైన సినిమా. ఎందుకంటే ఆ నటన కూడా అంత బాగుంటుంది. ఇంకా దాని తర్వాత రఘువరన్ బీటెక్, ఇవన్నీ మూవీస్తో చాలా అంటే చాలా మనందరికీ దగ్గరైన ధనుష్ అన్న ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అయినా సింగిల్గా వచ్చి చాలా అంటే చాలా అయినంతలో అయినా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తి ధనుష్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు తన ఆల్మోస్ట్ 51 సినిమాల వరకు తనైతే చేసిండు. కానీ 51 సినిమా అనేది చాలా స్పెషల్గా చేసిండు అని చెప్పుకోవచ్చు. దాని గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం ఏ హీరో అయినా సరే 50వ సినిమా అనేది చాలా స్పెషల్గా ఉండాలనుకుంటారు. కానీ ధనుష్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండాలనుకునేమో. అయినా ఒక సూపర్ స్టార్ అల్లుడైనా కూడా ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్గానే నేను ఎదగాల, నాకంటూ ఒక స్టేటస్ ఉండాలని చెప్పి ఆయన లైన్లోనే వెలగడం జరుగుతుంది. ఆయనకి తెలిసిందే కదా, వాళ్ళ బ్రదర్ కూడా ఒక డైరెక్టర్ అండ్ రైటరే. చాలా అంటే చాలా తమిళ్ మూవీస్ ఇంకా మలయాళం మూవీస్ కూడా నేను డైరెక్టర్ చేస్తున్నా కూడా అని అవన్నీ పట్టించుకోకుండా నాకంటూ ఒక పేరు ఉండాలని చెప్పి తను కూడా ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇంకా హీరో యాక్టింగ్గా చాలా ఎదుగుతున్న పర్సన్. కానీ తన 51 సినిమా వచ్చే వరకు అయితే చాలా డిఫరెంట్గా తన మేకఓవర్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ధనుష్ని గుండు లుక్లో కనబడగానే చాలామంది అయితే అసలు ఇదంతా ఒక ఎడిటింగ్ ఇంకా ఏదో చేసి ఇలా చేస్తారు అనుకునవచ్చు. కానీ నిజంగానే ధనుష్ అయితే గుండు చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు సినిమాలో క్యాప్టెన్ మిలియన్ మూవీలో అయితే మొత్తం అయితే బీడ్తో కనబడ్డాడు. ఇలా సడన్గా ఎందుకు చేసుకున్నాను అంటే తనకి దాదాపు ఒక 10 ఏళ్ళ కింద ఒక మొక్కు అనేది ఇవ్వడం జరిగింది. అది ఏ దేవుడికో కాదు, మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే దాదాపు 10 ఏళ్ళ కింద ఈయన మొక్కుకోవడం జరిగిందంట. అదే టైంలో ఇంకా ఒక మంచి మూవీ తీసినప్పుడు అయితే దాదాపు ఈ లుక్ అనేది రివీల్ చేసుకొని ఆల్మోస్ట్ దానికే కవర్ చేద్దామని చెప్పి ఈయన ఆలోచించి ఆల్మోస్ట్ దాంట్లోనే కొంచెం జుట్టు గుండెగా ప్లాన్ చేసుకున్నప్పుడే ఇప్పుడు ఆ మొక్కు అనేది తీర్చుకోవడం జరిగింది. 50 సినిమా అనేది స్పెషల్గా పెట్టుకొని అప్పుడే ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత రయన్ అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి చాలా అంటే చాలా గొప్పగా ఆడిందని చెప్పుకోవచ్చు. మన తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఇంకా తమిళ్లో అయితే దాదాపు ఈ ఒక్క మూవీకి అంటే ఇక్కడక్కడ కాకుండా జస్ట్ తమిళ్లోనే ఈ మూవీకి అయితే 100 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చినాయి. అవును, నిజమే, మీరు ఎవరు నమ్మరు. అసలు ఏంటంటే మూవీ అనేది వచ్చి వెళ్ళిపోయింది ఇలా, కానీ మూవీ అయితే దాదాపు 100 కోట్ల పైగానే కలెక్షన్స్ అయితే ఉట్టి తమిళనే కలెక్షన్ చేసిందని చెప్పుకోవచ్చు. నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగులో అయితే అలా వచ్చి వెళ్ళిపోయిందేమో, కానీ ఆల్మోస్ట్ తమిళ్ అయితే ఇన్ని కలెక్షన్స్ అయితే చేసింది ఈ మూవీ. కానీ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ దాదాపు 90 కోట్లు. కానీ ఈ మూవీ మొత్తం అయితే మంచి పేరుతో చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్తో దుమ్ము దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే దాదాపు 160 కోట్లు వచ్చినాయి. ఇంకేంటి, చాలా అంటే చాలా ఆయన కష్టపడ్డ ఫలితం అయితే మొత్తం ఆయనకి దక్కిందని చెప్పుకోవచ్చు. నిజంగా రాబోయే తరాలకి ధనుష్ అయితే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయితే అవుతాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక కమల్ హాసన్, ఒక విక్రమ్ ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్స్లో డిఫరెంట్ రోల్లో ఖచ్చితంగా ధనుష్ గారు అయితే కనబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ధనుష్ అన్న అలాంటి క్యారెక్టర్స్ అయితే ఆల్మోస్ట్ చేస్తాడు. ఇప్పుడే తన లైఫ్ రిస్క్ పెట్టి 51 సినిమా అనేది తన మొక్కును చెల్లబడించి చాలా అంటే చాలా నటన విశ్వరూపంలాగా తన ఒక యాక్టింగ్ అనేది ఎలా అయితే చేస్తాడో అలాగా తనను మొక్కుబడి పెట్టుకొని తనంతు తను రాసుకొని ఒక సినిమా అయితే ఎలా చేస్తాడో అలాగనే రాబోయే రోజుల్లో మనం అయితే ధనుష్ గారిని చాలా పెద్ద పెద్ద మూవీస్లో చూడొచ్చు. ఆ మూవీ అప్డేట్స్ మీకు అయితే ఖచ్చితంగా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ధనుష్ అప్డేట్ ఎలా ఉందో మీకు అయితే కింద కమెంట్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకోటి ఏంటంటే ధనుష్ మీకు ఏ మూవీ అనేది ఎక్కువ ఇష్టమో కింద అయితే కమెంట్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేయకుండా అయితే వెళ్ళకండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.